గురువుగారు, వితంతువులు అసలు వివాహం చేసుకుంటే ఏమవుతుందంటారు? అసలు చేసుకోవచ్చు అంటారా? చేసుకోకూడదంటారా? వితంతువు అంటే తంతు హ్మ్. అనేది కార్యక్రమం అని అర్థం. అవును. వి అనేటటువంటిది బ్రేక్ అని అర్థం. వి తంతు హ్మ్. అంటే వితంతు అంటే ఒకసారి వికరణము. వి అనే పదం అదనమాట. హ్మ్. వితంతువులు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గురువు గారు ఏం చెప్తారంటే, కల్కి అవతారం ఆయన ఏమంటారు, ఆయన ఉంటే సన్యాసం అన్నా తీసేసుకోండి, కంప్లీట్ గా మాంక్ అన్నా అయిపోండి, హ్మ్. లేదా గృహస్థాశ్రమంలో కన్నా వెళ్ళిపోండి, ఓకే. అటు ఇటు కాకుండా ఉండకూడదు. ఇప్పుడు వితంతు పెళ్లి చేసుకుంటారు, హ్మ్. వితంతు మామూలుగా ఉండిపోద్ది. సమాజంలో మగవాళ్ళు ఉండనిస్తారా? ఉండనివ్వరు. అవునండి. ఈమె కూడా అట్రాక్షన్స్, బాహ్య అట్రాక్షన్స్ ఉంటాయి. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, హ్మ్. కానీ ఎంత లేదన్న చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడు చేస్తుంది కాబట్టి అవును. మనము అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం హ్మ్. మనం ఏం చేస్తామంటే వివాహం చేయడమే ఉత్తమమైనటువంటి మార్గము. దీన్నే సతీ సహగమనము అప్పట్లో చేసినప్పుడు అవును. రాజా రామ్మోహన్ రాయ్, డల్హౌసీ, బెంటిక్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి పోరాటం చేసి బ్రహ్మ సమాజం వీళ్ళంతా వితంతువులకు మ్యారేజ్ చేసాం. హ్మ్. ఇప్పుడు ఆనంద్ మార్గ్ లో రెవల్యూషనరీ మ్యారేజెస్ సిస్టమ్ ఉంది మనకి. హ్మ్. అందులో ఏ దేశం వాళ్ళు ఎవరైనా, హ్మ్. ఏ రాష్ట్రం వాళ్ళు ఎవరినైనా కుల మతాలకి సంబంధం లేకుండా హ్మ్. ₹1 కూడా ఖర్చు అవ్వకుండా మన ఆనంద్ మార్గ్ ఆశ్రమే భరిస్తుంది ప్రతి పైసా కూడా. ఓకే. సో మనం వివాహం అనేటటువంటి చేస్తాం. అసలు వితంతు అనేది ఎందుకు వస్తుంది అంటే, హ్మ్. వైధవ్యం అనేది ఎందుకు వస్తుంది అంటే కుజదోషం. ఓకే. కుజదోషం, కుజుడు ఉన్నటువంటి స్థానాలను బట్టి సర్పదోషము, కుజదోషము, కాలసర్పదోషము ఇలా అంటాం కదా. ఈ దోషాలు పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ దోషాలను బట్టి ఈ ఇంత వరకే భర్త బతికుండాలి అని వస్తుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే పూర్వజన్మలో, ఇప్పుడు వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళు బహుశా ఈ దంపతులు పూర్వజన్మలో వేరే దంపతులను విడదీయడం కానీ, ఓకే. ఏదో ఒక పాపం ఉంటుంది. అంటే మనం సృష్టి ధర్మం ఏంటంటే లా ఆఫ్ క్రియేషన్ లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ముందు మనం ఇవ్వాలి. సపోజ్ ఎవరినైనా ప్రేమించాలి, అభిమానించాలి అంటే ముందు వీళ్ళు ఏం చేయాలి, ముందు మనం ఇవ్వాలి. వాళ్ళకి ప్రేమను మనం ఇస్తే అది తిరిగి మనకు వస్తుంది. ఇప్పుడు కుక్క పిల్ల ఉంది, దాన్ని మనం తీసుకుని దాని ముందు మనం ప్రేమ దానికి ఇస్తే కుక్క పిల్లైనా పిల్లి పిల్లైనా అది రివర్స్ లో మనం ప్రేమిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వితంతు అవడానికి కారణం ఈ పూర్వజన్మలో వేరే దంపతుల్ని గొడవలు పెట్టడం కానీ, విడగొట్టడం కానీ, లేదా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండో మగాళ్ళు ఇలాగా చేసో ఏదో మొత్తం మీద వాళ్ళ మటరలు చేయడాలు ఇలాంటివి చూస్తున్నాం కదా. అలాంటివేవో జరిగితే ఈ దోషాల కింద భగవంతుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు. ఇది గరుడ పురాణంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. గరుడ పురాణంలో చక్కగా చెప్పారు. ఆ విధంగా ఈ పూర్వజన్మ రుణాల వల్ల కాలసర్పదోషం, వీటికి సర్పదోషం, మంగళ దోషం, అన్ని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట, వేలాది రూపాయలు. ఏం చేస్తారు, కుజ హోమాలు అని చెప్పి, లేకపోతే సర్ప ప్రతిష్టలని ఇలాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తా ఉంటారు. దానివల్ల దోషాలు పోతాయని. ఇవేం అవసరం లేదు. సాక్షాత్తు పరమశివుడే మనకి శ్రీకృష్ణుడిగా, ఆ శ్రీకృష్ణుడే ఆనందమూర్తిగా, శ్రీ ఆనందమూర్తిగా వచ్చారు. ప్రపంచం అంతా తెలుసు. ఆయనే కల్కి అవతారం, ఆయనే శ్రీమన్నారాయణమూర్తి అవతారం. కాబట్టి వారి యొక్క బాబా నామ కేవలం భం భం బాబా మంత్రం ఇచ్చారు. బాబా నామ కేవలం ఆ మంత్రం, లేదా ఆ పరమశివుడిని సంగీత ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడేటటువంటి ఆ శివ మంత్రాన్ని వింటే చాలు ఈ వితంతువులందరూ కూడా వాళ్ళకి పునర్వివాహాలు అయిపోతాయి అన్నమాట. ఆ దోషాలు పోతాయి, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఆ పాట ఏంటో, ఆ మంత్రం ఏమిటో వీళ్ళు చెప్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. శంభో మహాదేవ గౌరీశ్వర, నే స గగ స ని స గగ స గ మ గ మ ద ద మ ద ని ని ద ని స
శంభో మహాదేవ గౌరీశ్వర నందీశ్వర పాహి నటనేశ్వర అర్ధనారీశ్వర కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర నందీశ్వర పాహి నటనేశ్వర అర్ధనారీశ్వర కాశీ విశ్వేశ్వర ఢమరో త్రిశూల త్రినేత్రధరా ఢమరో త్రిశూల త్రినేత్రధరా హే పార్వతీశ విభూతీశ్వర హర హర మహాదేవ భయంకర హర హర మహాదేవ భయంకర శంభో శంకర रुद्राक्षधारी हे पापहारी नागाभरणधारी नटनों में प्यारी दिगदिगदम तांकड़दग दिगदिगदम दिगदिगदम तांकड़दगदम तांकड़दगनम तांकड़दग दिगदिगदम दुदुदुम तांकड़दग दिगदिगदम दुम 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 कड़दग दिगदिगदग दिगदिगदग धिम धिम ताकिट दोम दोम ताकिट नम तोम शंभो महादेव गौरीश्वर हे पार्वतीश विभूतीश्वर हर हर महादेव भयंकर शंभो 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 महादेव गौरीश्वर गौरीश्वर ओम नमः शिवाय 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 हर हर ओम नमः शिवाय शिव शिव ओम नमः शिवाय 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 हर हर महादेव गौरी शंकर भक्त वशंकर भोला शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हर हर महादेव అలా ఈ యొక్క పాటను కానీ ఆ శివనామ స్మరణ కానీ విన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వితంతు దోషాలు వైధవ్య దోషాలు పోతాయి. వాళ్ళు చక్కగా వివాహం నెక్స్ట్ వివాహం పునర్వివాహానికి అర్హులవుతారు. వాళ్ళు ముందుగా ఇంకా మళ్ళీ చక్కగా ఈ పెళ్లి కోసం కూడా పెళ్లి ఈ రోజుల్లో ఫస్ట్ మ్యారేజ్కే పెళ్లిళ్ళు కొంచెం కుదరడం కష్టంగా ఉన్నటువంటి కాలంలో మంచి వాళ్ళు దొరకరని మంచి వాళ్ళు పుష్కలంగా ఉన్నారు. ఆనంద్ మార్గ్లో ఆనంద్ మార్గ్ ఆశ్రమం అనేటటువంటిది 300 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో, 200 దేశాల్లో ఉన్నాయి. అక్కడ ఒక 900 బ్రాంచీలు మొత్తం అన్ని కలిపి లక్షల కోట్ల మంది జనం. అందువలన భక్తులు అందరూ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినరు వీళ్ళు. మంచి భక్తులు దొరుకుతారు. రెవల్యూషనరీ మ్యారేజెస్ ఆనంద్ మార్గ రెవల్యూషనరీ మ్యారేజెస్ అని యూట్యూబ్ లో కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు దాదాజీలు అంటాం మనం, ఆ బ్రాంచ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ వితంతువులందరూ కూడా సహాయం చేయడానికి ఫ్రీగా, మళ్ళీ అన్ని ఫ్రీయే ఆనంద్ మార్గంలో ఏది డబ్బులు ఉండవు. కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళ దోషాలు హరించిపోతాయి అమ్మ. అంటే గురుగారు చాలా మంది ఈ వితంతువులు మరో పెళ్లి చేసుకోకూడదు, ఇలానే ఉండిపోవాలి అంటారు కదా, అలా ఉండాలంటారా? అవసరం లేదు. అది ప్రాచీన కాలంలో ఎలా అంటే పాపం అప్పుడు సివిలైజ్డ్ కాదు. ఎద్దుల బండి మీద వెళ్లే కాలంలో ఎద్దుల బండి మీద వెళ్తున్నారు. ఇప్పుడు ట్రైన్స్, కార్లు, ప్లేన్స్ వాడుతున్నారు కదా, ఆధునికత వచ్చింది. కాబట్టి అదే మగవాడు భార్య చచ్చిపోతే వాడు వెంటనే 6 నెలలు కూడా తిరగకుండా చేసేసుకుంటున్నారు. మరి ఆడవాళ్ళు ఏం చేశారు పాపం? అందువల్ల సమాన హక్కు
వాళ్ళకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరైతే ఈ చేసుకోకూడదు అని పెళ్లిళ్ళు చేసుకోకూడదు దోషాలు అని అంటున్నాడో వాడు అన్నిటికీ గురువే కదా, వాడు వెధవన్నారు వెధవ, అందులో డౌటే లేదు. ఎందుకంటే లా ఇస్ సేమ్. మాకు రాజమండ్రిలో వీరభద్రపురం అని ఉండేది, ఇప్పటికే ఉంది. సన్యాసనంలో మఠం అని ఉంటుంది. మేము స్టూడెంట్స్ అప్పుడు స్కూల్ డేస్ అప్పుడు వెళ్ళి కూర్చునేవాడు. పాపం అందరికి విధవలందరికీ గుండ్లు గీసేసి తెల్లని బట్టలు వేసేసి వాళ్ళకి విభూతి పెట్టేసి వికారంగా తయారు చేసేస్తారు. అందువలన ఆకర్షణలకు ఇతరులకు కనబడకుండా ఉండడం కోసం. అందువల్ల వైధవ్యం అనేటటువంటిది విధిరాత వల్ల వస్తుంది. ఆ కర్మలను తొలగించుకోవాలి తప్ప తొలగించుకొని మళ్ళీ ఫ్రెష్ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు. బాబా క్లియర్ గా చెప్పారు. అలా కాని పక్షంలో వీళ్ళు ఏం చేయొచ్చు, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి. పెళ్లి చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళొచ్చు. లేదా ఆనంద్ మార్గ్లో 10,000 మంది సాధువులు ఉన్నారు, అందులో 6,000 మంది స్త్రీలే, అంత బాగా చదువుకున్న వాళ్ళు, దీదీలు అంటాం. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్యాసిస్ గా రామకృష్ణ మఠంలో, వివేకానంద మఠంలో, ఆనంద్ మార్గ్ మఠంలో ఇలాగా అందరూ కూడా బ్రహ్మకుమారీస్ ఇలా ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి, అంతేగాని విధవలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. పుట్టుకతో వాళ్ళకి బొట్టు కాటుక అనేటటువంటిది వచ్చింది, పుట్టుకతో గాజులు అనేటటువంటివి వచ్చినాయి. ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా బొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు, గాజులు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఆచార వ్యవహారాలు మారుతా ఉంటాయి. అందువలన కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా పాతగా కాలం వేసుకునేటటువంటి ఎవ్వడైనా ఏ గురువైనా సరే తీయకూడదు, బొట్టు గాజులు తీయకూడదు అని చెప్పాడంటే ముందు వాడి ఫ్యామిలీలో ఎంతమంది అమెరికాలో ఉన్నారో లిస్ట్ తీయాలి. మరి అమెరికాలో వెళ్ళకూడదు కదా, వాళ్ళ పిల్లల్ని హిందూ ధర్మం సనాతన ధర్మం అన్నవాడు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు అమెరికాలో, ఎందుకు చదువుతున్నారు వీళ్ళు అంటే అంత కరుడు కట్టిన తీవ్రవాది లాగా అంత ఛాందసబద్ధంగా పెంచుతున్నావు నువ్వు పిల్లల్ని. ఫస్ట్ ఎక్కువ వీళ్ళ ఇలా చెప్పే వాళ్ళ పిల్లలే లేచిపోతున్నారు, సగం మంది అలాగే ఉన్నారు. అందువలన పిల్లలే కాదు అసలు కాలమే మారిపోయిందమ్మా తల్లి. ఆడదే మ్యారేజ్ చేసేసుకుంటుంది. రీసెంట్ గా అమెరికాలో నా శిష్యుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. పాపం వాడు ఇండియా నుంచి ఒక పని మనిషిని పెట్టుకెళ్ళాడు, పనికి సాయం ఉంటుంది కదా అని. జస్ట్ కొన్ని రోజుల్లో ఏమైంది, ఆ పని మనిషిను వీడి పెళ్ళాము ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసేసుకున్నారు సిటిజన్షిప్ కోసం. ఆడవాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు, లెస్బియన్స్ లేకపోతే దేనికో దానికి మొత్తం మీద పెళ్లి అయితే చేసేసుకున్నారు. వీడి ఇల్లు కూడా రాయించేసుకున్నారు. ఆ పిల్లలు ఎత్తుకుపోయారు. 10 రోజులు వెతికి వీడు అలసిపోయి పాపం ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు వీడు ఆ పెళ్లి చేసుకోరా మొగుడా అంటే నాకు వద్దంటాడు. కాబట్టి నీతులు చెప్పడం కాదు, స్త్రీ తన జీవితాన్ని లాస్ట్ వరకు వెళ్ళాలి, బ్రాడ్ మైండ్ కావాలి మగాళ్ళకి. అందువల్ల ఆ స్త్రీలు కూడా మారారు. ఇప్పుడు చదువుతో బ్రహ్మాండంగా చేసుకోవచ్చమ్మా. ఏ బొట్టు గిట్టు తీయక్కర్లేదు, ఏ గాజులు గీజులు తీయక్కర్లేదు. మంగళసూత్రం అనేది బాండేజ్ ని గుర్తు చేయడం కోసమే తప్ప మంగళసూత్రం కడితేనే పవిత్రత వస్తుంది అనుకోవడం తప్పు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన గురువు గారు ఆదిత్యరామ్ గారు పాడతారా ఆ లైన్? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ 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 నమోస్తుతే. ఇది గౌరీదేవి అంటే. గౌరీదేవి అధికారి, మాంగళ్యము గౌరీదేవి, బొట్టు గౌరీదేవి, కాటుక గౌరీదేవి. అసలు స్త్రీయే గౌరీదేవి, ఆది పరాశక్తి స్త్రీ అంటే. ఎంత దమ్ముంటే ఎంత ధైర్యం ఉంటే విధవల్ని పెళ్లి చేసుకోవద్దని అంటారు వీళ్ళు. డైవర్సీలు వాళ్ళ కర్మ బాగోక పాపం వాళ్ళు విధవలు అవుతున్నారు, వాళ్ళు డైవర్సీలు అవుతున్నారు. వాళ్ళ మీద ఇంకా రాళ్ళేస్తారా? పార్వతీదేవి తోలు తీసేస్తుంది వాళ్ళందరికీ. దర్జాగా చేసుకోవచ్చు. సో మొత్తానికి వితంతువులు అలా ఉండాల్సిన అవసరం లేదు, పునర్వివాహం చేసుకోవచ్చు, దర్జాగా చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.